హాయ్ అండి అందరికీ. తెలుగులోని మనం కొంతమంది కవులు లేదా రచయితల యొక్క బిరుదులు బిరుదులు లేదా మారుపేర్లు అనేటటువంటివి ఉన్నాయి. వాటి నుంచి మరియు శతకాలు అంటే కవులు లేదా రచయితల యొక్క శతకాల పేర్లు. వీటి నుంచి మీకు ఫస్ట్ థియరీ పార్ట్ అందించేస్తాను. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తానన్నమాట. అంటే ఇదే వీడియోలో ప్రాక్టీస్ బిట్స్, థియరీ రెండు కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. మీకు ప్రాక్టీస్ బిట్స్ అందించే ముందు థియరీ చెప్తున్నాను చూడండి. రాయప్రోలు సుబ్బారావుని ఏం పేరుతో పిలుస్తాం? నవ్య కవిత పితామహుడు అని పిలుస్తాం. రాయప్రోలు సుబ్బారావు నవ్య కవిత పితామహుడు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ. చెరకుపల్లి జమదగ్ని శర్మ గారి యొక్క కలం పేరేంటి? జమదగ్ని. కలం పేరన్నా సో అది బిరుదు కిందనే వస్తుంది. ఏడిద కామేశ్వరరావు గారి యొక్క బిరుదు రేడియో అన్నయ్య. బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క బిరుదు బాలబంధు అనార్కలి నరసింహారావు. కందుకూరి వీరేశలింగం గారి యొక్క బిరుదేంటి? నవయుగ వైతాళికుడు గద్య తిక్కన. తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క బిరుదేంటి? పదకవిత పితామహుడు. బోనం నాగభూషణం గారిది శూలపాణి భూషణం, రెండుంటాయి. శూలపాణి భూషణం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిది గాన కళాసింధు, సంగీత కళారత్న అనేవి ఆయనకి బిరుదులు కలవు. నెక్స్ట్ హాలుడు, కవి వత్సలుడు అనేది హాలుని యొక్క బిరుదు. కవి సార్వభౌముడు అనేది శ్రీనాథుని యొక్క బిరుదు. శ్రీనాథుడు కవి సార్వభౌముడు. బులుసు వెంకటరమణయ్య రావ్ అనేది ఆయన యొక్క కలం పేరు. గుర్రం జాషువాకి కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్. ఇవన్నీ కూడా గుర్రం జాషువా గారికి కలవు. నెక్స్ట్ మనం సింగమనేని నారాయణ, ఈయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పురస్కారం ఏంటి అంటే కళారత్న. చరణ్ సింగ్ రైతు బంధు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కళా ప్రపూర్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చింది. షేక్ కాజా హుస్సేన్ దేవిప్రియ. వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్ర గద్దర్ కళారత్న పురస్కారం రెండున్నాయి. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి. చూడండి, తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా తిరుపతి, ఆ ఇద్దరి వాటిని తిరుపతి వెంకట కవులుగా చెప్తాం. దివాకర్ల తిరుపతి, చెల్లపల్లి వెంకట శాస్త్రి. సో సివి సుబ్బన్న సరస్వతీపుత్ర అవధాని సరస్వతీపుత్ర అవధాని పితామహ. ఇవి సివి సుబ్బన్న గారి యొక్క బిరుదులు. నెక్స్ట్ మనం తిక్కన ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ. తెనాలి రామకృష్ణుడు వికట కవి. శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ. వెంకట పార్వతీశ కవులు బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. వింజమూరి శివరామారావు గారు కళా ప్రపూర్ణ. త్రిపురనేని రామస్వామి కవిరాజు. ఎర్రన శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రని యొక్క బిరుదులు. నన్నయ్య వాగమ శాసనుడు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం నవ్వుల తాతయ్య. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి. ఈ విధంగా బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ మనం శతకాలు, రచయితలు వారి యొక్క ఆత్మకథలు ఒకసారి చూస్తే బోయి భీమన్నది పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఆయన యొక్క ఆత్మకథ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఆయన యొక్క స్వీయ చరిత్ర, ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను తెలియజేస్తుంది. నెక్స్ట్ బులుసు వెంకటరమణయ్య గారిది నా ఉత్తర భారతదేశ యాత్రా రచన అనేది యాత్రా రచనకు సంబంధించిందనమాట. నా ఉత్తర భారతదేశ యాత్ర అనేది బులుసు వెంకటరమణయ్య గారిది. నెక్స్ట్ స్వీయ చరిత్రకు సంబంధించింది. నెక్స్ట్ ఆచార్య మామిడిపూడి వెంకటరాంగయ్య గారి యొక్క ఆత్మకథ పేరు మారుతున్న సమాజం, నా జ్ఞాపకాలు. శ్రీరంగం శ్రీనివాసరావు గారిది స్వీయ చరిత్ర పేరు అనంతం. షేక్ నాజర్ గారు రచించినటువంటిది పింజారి. మరి దీన్ని అక్షరీకరించింది లేదా రాసింది షేక్ నాజర్ యొక్క ఆత్మకథ ఏంటంటే పింజారి. మరి దీన్ని రాసిన వాళ్ళు ఎవరంటే అంగడాల రమణమూర్తి గారు. నెక్స్ట్ మనం శతకాలు చూడండి. నన్నయ్య రాజరాజ నరేంద్ర ఆస్థానం మహేంద్రవరం అయిందనమాట. నెక్స్ట్ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం అద్దంకిని పాలించారు.
ఈయన రాజమహేంద్రవరాన్ని పాలించిన వాళ్ళు రాజరాజ నరేంద్రుడు. తిక్కన వనమసిద్ధి ఆస్థానం నెల్లూరుని పాలించారు. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి గారి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశారు. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క బిరుదు ఆయన గద్వాల సంస్థాన కవిగా పనిచేశారు. ఇవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ ఇప్పుడు శతకము, కాలము, రచయిత అనేటటువంటివి చూద్దాం. వేమన 17 to 18వ శతాబ్దానికి చెందినవారు వేమన శతకం. బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు సుమతి శతకం. గువ్వల చెన్నడు 17 to 18వ శతాబ్దానికి చెందినవారు గువ్వల చెన్న శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం పిల్లల కోసం రచించారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం భర్తృహరి త్రిశతి సుభాస్తాన్ రచించారు. నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ శతకం, తెలుగు పూలు శతకం. నెక్స్ట్ వన్ నార్ల వెంకటేశ్వరరావు గారు నార్లవారి మాట శతకం. నన్నయ్య ఆది సభ అరణ్య పర్వం సగం రచించారు. 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. తిక్కన 13వ శతాబ్దానికి చెందినవారు. విరాట పర్వం నుంచి 15 పర్వాలు రచించారు. ఎటుకూరి వెంకట నరసయ్య ఆయన పేరు ఇచ్చారు తప్ప ఆయన ఏంటి అనేది ఇవ్వలేదు. ఎర్రన 14వ శతాబ్దం అరణ్య పర్వంలో మిగిలిన భావాన్ని రచించారు. పక్కి అప్పల నరసింహం 17వ శతాబ్దం కుమారి మరియు కుమార శతకాన్ని రచించారు. బలరామకృష్ణ చారువాక శతకం బలరామకృష్ణ. గరికపాటి మల్లావదాని 19వ శతాబ్దం విద్యార్థి శతకం. మారద వెంకయ్య 16-17వ శతాబ్దం భాస్కర శతకం. పక్కి అప్పల నరసయ్య 16-17వ శతకం కుమార శతకం, కుమారి శతకం రిపీట్ అయ్యేది అయింది. నెక్స్ట్ పెరుమాళ్ళ మునేప్ప 20వ శతకం విద్యా శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మనుల మూట శతకం. బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం నారాయణ శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజ శతకం. కొండూరి వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సాహస్రీ శతకం. వినర మిశ్ర అనేటటువంటి మొకటం ఉంటుంది. ఈ కొండూరి వీర రాఘవాచార్యుల యొక్క శతకానికి వినర మిశ్ర అనే మొకటం ఉంటుంది. కుసుమ ధర్మన్న గారిది హరిజన శతకం. సీసము తేటగీతిలో ఉంటుందన్నమాట హరిజన శతకం అనేది. ఈయన 1890 అది 1900 కాదు, 1890 to 1946 అనమాట. నెక్స్ట్ ఆత్కూరి మొల్ల రామాయణాన్ని రచించారు. ఈవిడ 871 గద్య పద్యాలను రచించారు. నెక్స్ట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దం కాళికాంబ శతకం. చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం 20వ శతాబ్దం. గద్దల సామ్యూర్ 20వ శతాబ్దం హితోక్తి శతకం. జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం 20వ శతాబ్దం. ఇలా మనం శతకాలు చూసాం. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ బిట్స్ అనేది చూద్దాం. క్రింది వానిలో వెంకట పార్వతీశ కవులు ఎవరు అంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. సెకండ్ వన్, ఈ క్రింది వానిలో తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు ఎవరు? తిరుపతి వెంకట అనే వస్తుంది అందులో. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సివి సుబ్బన్న గారి యొక్క బిరుదేంటి? సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఆయనకి ఆంధ్రపుత్ర మరియు అవధాని పితామహ అనేటటువంటి 2 బిరుదులు కలవు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నవ్య కవితా పితామహుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ రాయిప్రోలు సుబ్బారావు. The right answer is రాయిప్రోలు సుబ్బారావు. ఆప్షన్ 3 is right answer.
నెక్స్ట్ వన్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క బిరుదు పేరేంటి? జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి యొక్క బిరుదు పేరేంటి? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, కరుణశ్రీ. బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు ఏమిటి? బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు శూలపాణి భూషణం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు? రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు? రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులు ఎవరు? ఏడిద కామేశ్వరరావు. బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు అంటే అనార్కలి నరసింహారావు గారు, అలాగే బాడిగా వెంకట నరసింహారావు గారు. సో ఈయనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నవయుగ వైతాళికుడు ఎవరు? నవయుగ వైతాళికుడు మరియు గద్య తిక్కనగా బిరుదాంకితుడు ఎవరు? నవయుగ వైతాళికుడు మరియు గద్య తిక్కనగా బిరుదాంకితుడు ఎవరు? కందుకూరి వీరేశలింగం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏది? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, గాన కళా సింధు సంగీత కళారత్న. గాన కళా సింధు సంగీత కళారత్న. క్రింది వానిలో గుర్రం జాస్వా గారి యొక్క బిరుదు కానిది ఏమిటి? ఆయనకి కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ ఇవన్నీ కూడా బిరుదులే ఈయన యొక్కవి. సో ఆప్షన్ 4 అనేది ఈయనకు కాదనమాట. కవి వత్సలుడు, కవి సార్వభౌముడు అనేవి ఈయనవి కాదు. రావ్ అనే కలం పేరు ఎవరిది? బులుసు వెంకట రమణయ్య. క్రింది వానిలో తిక్కన యొక్క బిరుదులు ఏమిటి? తిక్కన యొక్క బిరుదులు ఏంటి? ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కవి వత్సలుడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? కవి వత్సలుడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, హాలుడు. కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేవిప్రియ. దేవిప్రియగా ప్రసిద్ధులు ఎవరు? దేవిప్రియగా ప్రసిద్ధులు ఎవరు? షేక్ కాజా హుస్సేన్. ఉత్తరాంధ్ర గద్దరుగా పేరుగాంచిన వారు ఎవరు? ఉత్తరాంధ్ర గద్దరుగా పేరుగాంచిన వారు ఎవరు? వంగపండు ప్రసాదరావు. వంగపండు ప్రసాదరావు. క్రింది వానిలో సరికాని జత ఏది? చూడండి, ఇక్కడ చూస్తే చిలకమర్తి లక్ష్మీ నరసింహం నవ్వుల తాతయ్య రైట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి రైట్ ఆన్సర్. చరణసింగ్ రైతు బంధు రైట్ ఆన్సర్. శ్రీరంగం శ్రీనివాసరావు బాలబంధు అనేది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎర్రని యొక్క బిరుదులు ఏంటి? క్రింది వానిలో ఎర్రని యొక్క బిరుదులు ఏమిటి? శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. కవి సార్వభౌముడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? కవి సార్వభౌముడు అనే బిరుదాంకితుడు ఎవరు? శ్రీనాథుడు. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, శ్రీనాథుడు. రైతు బంధుగా ప్రసిద్ధులు ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, చరణ్ సింగ్. క్రింది వానిలో రచయిత వారి యొక్క శతకానికి సంబంధించి సరికానిది గుర్తించండి. రచయిత మరియు వారి యొక్క శతకానికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఇక్కడ జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం,
అలాగే ఏనుగు లక్ష్మణ కవి భతృహరి త్రిశతి, పక్కి అప్పల నరసింహం కుమారి శతకం, తెలుగు బిడ్డ శతకం నార్ల వెంకటేశ్వరరావు అని అన్నారు. సో మనకి ఇక్కడ తెలుగు బిడ్డ శతకం అనేది నార్ల వెంకటేశ్వరరావుది కాదు, నార్ల చిరంజీవి గారిది. సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 4 అనమాట. క్రింది వానిలో రచయిత యొక్క శతకమునకు సంబంధించి సరి అయిన జత ఏది? సో మనకి ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ శతకం, పక్కి అప్పల నరసింహం కుమార శతకం, బలరామకృష్ణ చారువాకు శతకం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రచయిత వారి యొక్క శతకానికి సంబంధించి సరి అయిన జత ఏది? బద్దెన సుమతి శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం, గువ్వల చెన్న శతకం. సో పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, గరికపాటి మల్లావదాని గారి యొక్క శతకం పేరేంటి? గరికపాటి మల్లావదాని. విద్యార్థి శతకం. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, విద్యార్థి శతకం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యా శతకం ఎవరిది? విద్యా శతకం రచయిత ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, పెరుమల్ల మునెప్ప. పెరుమల్ల మునెప్ప అనమాట. నెక్స్ట్ వన్, మనుల మూట శతకం రచయిత ఎవరు? మనుల మూట శతకం రచయిత ఎవరు? మాచిరాజు శివరామరాజు. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వరదరాజ శతకం రచయిత ఎవరు? వరదరాజ శతకం రచయిత ఎవరు? గుండ్లపల్లి నరసమ్మ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మిత్ర సాహస్రి శతక రచయిత ఎవరు? మిత్ర సాహస్రి శతక రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, కొండూరు వీరరాఘవాచార్యులు. సీసం మరియు తేటగీతి పద్యాలతో కూడినటువంటి హరిజన శతకం రచయిత ఎవరు? హరిజన శతకం రచయిత కుసుమ ధర్మన్న. క్రింది వానిలో సరి అయినది ఏది? బమ్మెర పోతనామత్యుడు మనకి నారాయణ శతకం సరి అయినది. గుండ్లపల్లి నరసమ్మ మనకి వరదరాజ శతకం. సో ఇది రాంగ్. పెరుమల్ల మునెప్ప విద్యా శతకం కాబట్టి విద్యార్థి శతకం కాదు. గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రి శతకం. సో ఇక్కడ ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, చుక్కాకోటి వీరభద్రమ్మ గారి యొక్క శతకం ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, నగజా శతకం. జెండామన్ ఇస్మాయిల్ గారి యొక్క శతకం ఏంటి? ఆంధ్రపుత్ర శతకం. గద్దల సామ్యూల్ గారి యొక్క శతకం. హితోక్తి శతకం. క్రింది వానిలో 20వ శతాబ్దం శతకకర్త కానివారు ఎవరు? పక్కి అప్పల నరసింహం. క్రింది వానిలో 20వ శతాబ్దం శతకకర్త కానివారు ఎవరు? గువ్వల చెన్న శతకం. ఈయన కాదనమాట. వీళ్ళందరూ కూడా 20వ శతాబ్దం వాళ్ళే. క్రింది వానిలో శతకకర్త వారి కాలానికి సంబంధించి సరి కానిది ఏంటి? ఎర్రన మనకి 14వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి 14. సో మనకి ఇక్కడ 11వ శతాబ్దం అన్నాం కాబట్టి ఆప్షన్ 4 అనేది సరిగా లేదు. క్రింది వానిలో 17వ శతాబ్ద శతకకర్త కానివారు ఎవరు? సో మారద వెంకయ్య 17వ శతాబ్దం, పక్కి అప్పల నరసింహం కూడా 17వ శతాబ్దం. నెక్స్ట్ బమ్మెర పోతన కూడా 17వ శతాబ్దం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. అంటే ఇక్కడ మనకి పక్కి అప్పల నరసింహంకి వచ్చేసరికి మనకి 16వ 17వ శతాబ్దం అనేటటువంటిది ఉంటుందన్నమాట.
ఇక్కడ బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం, 15వ. సో ఆప్షన్ 3 అనేటటువంటిది సరిగా లేదు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. బమ్మెర పోతన 15వ శతాబ్దం కాబట్టి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో శతకకర్తలు వారి కాలానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి కుసుమ ధర్మన్న గారిది 1890 1947 రైట్ ఆన్సర్. కొండూరు వీరరాఘవాచార్యులు 17వ శతాబ్దం రాంగ్ ఆన్సర్. సో మనకి ఇక్కడ 20వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదు. ఆప్షన్ 4 అనేటటువంటిది సరిగా లేదనమాట. సో కంప్లీట్ అయ్యే ఇక్కడికి. థ్యాంక్ యూ ఎవరీవన్.